ఇప్పుడు రైతు రక్షణ ప్రోగ్రామ్ అనేది ఎంటర్ తెలంగాణ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తున్నాం కదా. ఈ ప్రోగ్రాంలో మేము ప్రయత్నించేది ఏంటంటే రైతులు, మహిళలు, స్టార్టప్ కంపెనీకి వాళ్ళ వస్తువులు అమ్మడానికి జీరో కాస్ట్ మార్కెటింగ్ సదుపాయాలు ఇవ్వడానికి గ్రాస్ రూట్ కమ్యూనిటీ మిత్ర ప్లస్ విలేజ్ ఆర్గనైజేషన్ అట్లా అక్కడ లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఆ ఎంటర్ ప్రోగ్రామ్ని ఆ లోకల్ ఎన్జిఓస్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తూ వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కావాల్సినంత కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయడానికి ఎంతో కొంత ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా ఫండింగ్ వెళ్ళేలాగా ప్రయత్నించే కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారో, మీరు ఇంత ఆల్రెడీ 3-4 అవర్స్ మీకు ఇన్ని కమిట్మెంట్ ఇంత కూడా ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన దానికి మీరు ఏ విధంగా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, లేకపోతే మీరు మాకు కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉందా, మీరు చేసిన విధి విధానం కరెక్ట్గా ఉన్నాయా అనేది మీరు కొంచెం చెప్తే అలాగా మాకు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి ఇంకా వీడియోని వెళ్ళే ఎన్జిఓ అందరూ కూడా రియల్ టైమ్గా వాళ్ళకి అర్థమవుతుంది. యాజ్ ఉమెన్ అండ్ మీరు ఒక నామినేటెడ్ పోస్ట్ నుంచి ఎలక్టెడ్ పోస్ట్కి మీరు ఆల్రెడీ పీపుల్ ఫర్ ఇండియాలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఐ అపీల్ యూ, మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీకు హార్ట్ఫుల్గా ఉండాలి, అది ఫ్యాక్ట్ ఉండాలి. ఏదో మాకు కన్విన్స్ చేసేలాగా, మాకు మోటివేట్ చేసేలాగా వద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని కూడా మేము కన్సిడర్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ మా వ్యూవర్కి చెప్పండి. నమస్కారం సార్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను ఏదైనా మీరు పొగుడుతున్నానని అనుకోకండి. ఇది ఏంటంటే ఒక ఉమెన్కి డెవలప్మెంట్ కూడా ఇస్తున్నారు ఇందులో. ఎస్పెషల్లీ యూ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ ఎన్జిఓస్. ఎన్జిఓస్ ఆర్ వెరీ వెరీ హార్ట్ఫుల్ అండ్ వాళ్ళు చేసే వర్క్లో మిగతా వాళ్ళు చెయ్యరని నేను అనట్లేదు. ఎన్జిఓస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎన్జిఓస్కి ఒక బేస్ కావాలి, ఒక ఫౌండేషన్ కావాలి. ఆ ఫౌండేషన్ అనేది మీరు స్ట్రాంగ్గా తీసుకొస్తున్నారు. దాంట్లో ఎన్నో కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకు జాబ్స్ కూడా అంటున్నారు. సో ఇన్ని స్టోర్లు పెట్టి ఇంత విలేజ్ టు విలేజ్ వెళ్ళి మనము ఎంతోమంది కార్యకర్తలు వెళ్తున్నారు. ఈ రోజులో ఇవి చేస్తాం అవి చేస్తామంటారు. మీరు మీ ఓన్గా బర్డన్ తీసుకొని వేరే ఆర్గనైజేషన్స్ని దీంట్లో కలుపుకొని మీరు వెళ్తూ ఇంతమంది ఉమెన్కి కూడా మీరు డెవలప్మెంట్ చేస్తారు. అది కూడా స్పెషల్గా ఒక స్టోర్ నడిపించాలంటే ఉమెనే ఉండాలి అని కూడా చెప్పారు అండి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఉమెన్ ఎంత ఓపిక చేస్తూ, బికాస్ కిచెన్లో కరెక్టే, కిచెన్లో ఒక ఉమెన్ వర్క్ చేస్తుంది, మెన్ 2 నిమిషాలు కూడా నిలబడలేడు. సో ఆ పేషెన్స్ అనేది ఉమెన్కి ఉంటుంది. సో కంపల్సరీ ఇట్స్ అ వెరీ వెరీ సూపర్ ప్రోగ్రామ్. నేను ఎందుకు ఇంత దూరం నుంచి వచ్చాను, లాస్ట్ మూమెంట్లో కూడా వెళ్దామా లేదా ఏదో ఈ ప్రోగ్రామ్ ఇలాంటి, బికాస్ నేను చాలా చూసి వచ్చాను అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ థింగ్ ఈజ్ దట్ టుడే వై ఐ కేమ్ ఈజ్ రైతులు అంటే నాకు ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు అంటే ఏంటి, నాకు నా ఓన్ కిచెన్ గార్డెనే చేసుకున్నాను నేను ఇట్లా. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజుల్లో ఎన్నో కష్టాలతోటి వాళ్ళు అవుతున్నారు. కానీ రైతులకు బెనిఫిట్ చేస్తూ, మళ్ళీ ఎన్జిఓస్ కూడా బెనిఫిట్ చేస్తూ, మళ్ళీ నార్మల్ ప్రజలకు కూడా వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన ఎన్జిఓస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నిర్మలా గారు. సో ఎనీవే నిర్మలా గారు మీ స్టేట్మెంట్ విన్నారు కదా. ఇట్స్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఈరోజు ఒక ఉమెన్ బిగ్స్కి ఒక రిప్రజెంట్ చేస్తుండి స్టేట్మెంట్ విన్నారు కదా. మేము అందు గురించి నేను అడిగినప్పుడు కూడా చెప్పాను, నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడండి. ఎన్నాటో వేరే మాకు కన్విన్స్ అయ్యేలాగా ఉండదు. బట్ మేడం గారు హార్ట్ఫుల్గా మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్కి మేము కూడా కృషి చేస్తున్నాం. ఇంకొకటి కూడా ఈ వీడియో నుంచి మేము చెప్తా ఉన్నాం, మీరు కూడా ప్రజలు చెప్పండి. ఎక్కడ కూడా మీ ప్రజలకు కూడా ఎక్కడ కూడా అడ్వాన్స్ డబ్బులు తీసుకోవడమో, లేకపోతే ఒక ఎంప్లాయీ దగ్గర డబ్బులు తీసుకోవడమో, లేదా స్టోర్ పెట్టించేస్తే వాళ్ళకి డబ్బులు తీసుకోవడం ఇలాంటి కార్యక్రమం మా ప్రోగ్రామ్ లేదు. ఎంటర్ ఫండింగ్ ఏది కూడా ఉంటుంది కూడా త్రూ మా ఎన్జిఓస్ అక్కడ పే చేస్తారు. ఎన్జిఓస్ వాళ్ళంతా కూడా ఎంగేజ్ చేస్తారు. చాలా మంది ఏం చేస్తున్నారు, ప్రోగ్రామ్ చేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లెవెల్ వస్తే కూడా రైతు రక్షణ ప్రోగ్రామ్ స్టోర్ పెడతామంటే మీరు సొంత డబ్బులు పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇట్సెల్ఫే ఫండింగ్ ఏజెన్సీ. సో ఇది ఒక్కటి చెప్పుకుంటా అక్కడ లోకల్లో చాలా మంది మహిళల్ని మనం వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా అలాగే వాళ్ళ ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్స్ కానీ ట్రైనింగ్స్ కూడా అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ నుంచి మనం చేస్తాం. బట్ ఒక్కటి మళ్ళీ అగైన్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రోగ్రామ్స్ కింద అడ్వాన్స్ పేమెంట్ చేయడం అట్లా ఏం చేయవద్దని మీరు అందరూ చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.